అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు మనం వినబోయే అగ్రహారం కథ కనిపించాడు వీరకంబన్. పరమ విచిత్రంగా వినిపించే ఇది అతని అసలు పేరు కాదు. మరి ఈ పేరేమిటి, అతనెవరు, కనిపించడం ఏమిటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలంటే అతని కథ తెలుసుకోవలసిందే. చింత చిగురు పులుపని, చీకటంటే నలుపని చెప్పందే తెలియని చిన్నపిల్ల టైపులో అతను ఓ గొప్ప అమాయకుడు. గొప్ప అని ఎందుకు అనవలసి వచ్చిందంటే గొప్ప మనసున్న అమాయకుడన్నమాట. అందరూ మంచివాళ్లే, అంతా తనవారే అనుకునే రకం. వీరకంబన్ అసలు పేరు నరసింహం. చిన్నప్పటి నుంచి అతనికి చరిత్ర అంటే వాళ్ళ మాలిన ఇష్టం. ప్రతి విషయాన్ని విపులంగా తెలుసుకుంటేనే కానీ వదిలేవాడు కాదు. పెద్దరుగుల సుబ్బారావు గారి పెరటి వైపున ఉన్న చిన్న ఇంట్లో ఉండేవారు నరసింహము, అతని చెల్లెలు, తల్లి, తండ్రి. ఆ ఇల్లు కూడా చిన్న అరుగులు, వెడల్పుగా ఎత్తు తక్కువగా ఉన్న మెట్లు, బాగా కిందకి దిగిన చూరుతో బాగుండేది. అందుకే వాళ్ళ అమ్మగారు ఇంటికి నలువైపులా ఆనప, కాకర, చిక్కుడు ఇలాంటి పాదులు ఎక్కించేది ఇంటి మీదకి. చాలాసార్లు నేల మీద నిలబడే అవన్నీ కోసేసుకునేవారు వాళ్ళు. అతని అక్కయ్యలు ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఎక్కడో 4 ఊళ్ళ అవతల ఉన్న కొద్దిపాటి పొలం సంవత్సరానికి సరిపడా బియ్యం కొలిచిచ్చేది. పౌరోహిత్యం చేసి వాళ్ళ నాన్నగారు ఇంటి ఖర్చులు వెళ్ళదీసేవారు. నరసింహానికి ఊరంతా స్నేహితులే. ఎప్పుడూ నలుగురిళ్లల్లోనూ గిలకలా తిరుగుతూ ఉండేవాడు. అతనికి బాగా చిన్నప్పుడే వాళ్ళ నాన్నగారు మంత్రపుష్పం, నమకం, చమకం, అరుణం, పురుష సూక్తం లాంటివన్నీ నేర్పించారు. చాలా చక్కని కంఠం నరసింహానిది. అతని మాట మంత్రంలా, మంత్రం వేదంలా, వేదం అమరనాదంలా వినిపించేది. అదేం విచిత్రమో, అతను అన్న మాటలన్నీ నిజమై నిలిచేవి. ఇవాళ వర్షం వస్తుందిరా, పందెం అని సరదాగా అన్నా సరే మరో 2-3 గంటలకి భళ్ళున కాసే ఎండ కూడా మేఘాల దుప్పటి కప్పేసుకుని కరిగి నీరైపోయేది. ఇంత చిన్న విషయం దగ్గర నుంచి ఎన్నో విషయాలు నిజమయ్యేవి. అన్ని విషయాలు తెలుసు అతనికి, ఒక్క బ్రతక నేర్వడం తప్ప. 4 ఇళ్ల అవతల ఉన్న పప్పువారి పిల్లలతో మహాస్నేహం. వారెక్కడికి వెళితే అక్కడికి వారి వెంటే తిరిగేవాడు. చరిత్ర అంటే ఇష్టమని ముందే చెప్పుకున్నాం కదా. ఎక్కడెక్కడివో పుస్తకాలు అడిగి తెచ్చుకుని మరీ చదివేవాడు. చెన్నపట్నం మద్రాసు ఎలా అయ్యింది, మామల్లపురాన్ని మహాబలిపురం అని ఎప్పుడు మార్చారు, షాజహాన్ ఏం కట్టించాడు, ఇలా అతని ఆలోచనలన్నీ ఎప్పుడూ చరిత్ర చుట్టూ తిరుగుతూ ఉండేవి. అదొక్కటేనా, తనకి తెలిసింది నలుగురికి చెబితేనే కానీ నిద్ర పట్టదు. మంచి విషయాలు అందరితో పంచుకోవాలి అనేవాడు. అందుకే అతను ఏదైనా చరిత్ర విషయాలు చెప్పడం మొదలు పెట్టగానే అతని మిత్రులు, ఒరే నాయనా, చరిత్ర చెప్పకు, చెప్పింది విను అని ఎగతాళి చేసేవారు. అతను అలా చదివిన ఒక పుస్తకంలో వీరపాండ్య కట్టబొమ్మన్ గురించి చదివాడు. ఆ రోజుల్లోనే బ్రిటిష్ వారిని ఎదిరించి నిలిచిన ఆ వీరుని చరిత్ర అతనిని చాలా ఆకట్టుకుంది. పప్పువారి అబ్బాయిలు అప్పట్లోనే క్రికెట్ మ్యాచ్లు చూడడానికి మెడ్రాస్ వెళ్ళేవారు. నరసింహం కూడా వారితో పాటే. ఒకసారి నడిగర్ తిలకం, శివాజీ గణేశన్ అత్యద్భుతంగా నటించిన వీరపాండ్య కట్టబొమ్మన్ సినిమా చూశారు మద్రాసులో. అంతే, అసలే అతని చరిత్ర చదివి పరవశించిపోయున్న నరసింహానికి అది కళ్ళ ముందు కనిపించేసరికి ముగ్ధుడైపోయాడు. ఇంక అప్పటి నుంచి అడిగిన వారికి అడగని వారికి ఆ కథ చెప్పడం, సినిమా గురించి చెప్పడం, ముందు వెనక అన్నమాటే తప్ప ఈ 2 తప్పకుండా జరిగి తీరవలసిందే. దానితో అందరూ
వస్తున్నాడ్రా వీరపాండ్య కట్టబొమ్మన్ అని వెక్కిరించేవారు. ఆ పేరు చాలా పొడుగ్గా ఉండడం మూలాన కాలక్రమంలో వీరకంబన్ అని పొడి అక్షరాలతో అతని పేరుగా స్థిరపడిపోయింది. అగ్రహారంలో ఆనాటి నుంచి నరసింహం అంటే కన్నా వీరకంబన్ అంటేనే బాగా తెలుస్తుంది. మరి ఎవ్వరేమన్నా అతను పట్టించుకునేవాడు కాడు. తన దారి తనది అన్నట్టుగా ఉండేవాడు. ఎవ్వరికేం కావాలన్నా చిటికెలో సహాయం చేసేవాడు. అంతేకాదు, ఎప్పుడూ అందరితోనూ అనేవాడు కూడా, ఊరికే తినేసి తిరిగేస్తే సరదా ఏముందిరా, మనిషి అన్నాక నలుగురు చెప్పుకునేలా బ్రతకాలి, లేకపోతే మనకెన్నేళ్ళొచ్చినా కొబ్బరి చెట్టుకి ఎన్నేళ్ళొచ్చినా ఒకటే, పెద్ద తేడా ఏముంది. ఇంకా కొబ్బరి చెట్టే నయం, తనకి వీలున్నంతలో మనిషికి ఎంతగానో ఉపయోగపడుతుంది కూడాను. అందుకే మహాపురుషులు చరిత్రలో నిలిచిన వారి గురించి చదివితేనే ఆనందంతో నా మనసు పులకరిస్తుంది. ఎప్పటికైనా మనం జీవితంలో నలుగురికి ఉపయోగపడితే అంతే చాలు అనేవాడు ఎంతో మనస్ఫూర్తిగా. స్వాతంత్ర సమరయోధులలో కట్టబొమ్మనంటే ఎంత ప్రాణమో, దేవుళ్లలో హనుమంతుడంటే అంత భక్తి. హనుమంతుడిలాగే అతని శక్తి అతనికి తెలియదని స్నేహితులంతా పూరెక్కిస్తూ ఉంటారు. వారికి ఏదైనా పని ఉంటే వీరాంజనేయ లేవయ్యా, ఆది మర్కట మర్కటాయ, సంజీవితే వెళ్ళుమా ఓ అంజనీపుత్ర అని పాడేవారు. దానితో వీరకంబన్ నిజంగానే వెళ్ళి అనుకున్న పని సాధించుకుని వచ్చేసేవాడు. అది అమలాపురం సైకిల్ మీద వెళ్ళి సినిమా టిక్కెట్లు తేవడమైనా సరే, దేవుడి పెళ్లి సంబరానికి ముత్యాల పల్లకి అలంకరించి మోయడమైనా సరే. అదేం చిత్రమో, ఏ పనైనా సరే ముందు నా వల్లనేమవుతుంది అనేవాడు. ఎవరైనా అనునయంగా చెప్తే చేసుకొచ్చేసేవాడు. ఇలాంటి చాలా విచిత్రమైన వ్యక్తి అతను. తెలియకుండా అంటాడో నిజంగానే ఊహించంటాడో తెలియదు, కానీ అతను అన్న మాటలన్నీ దాదాపుగా నిజమవుతాయి. అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే. అలా అని అతనికి ఏమీ జ్యోతిష్యం తెలియదు. కల్మషం లేని మనసు, మొదటి నుంచి వేదం గాయత్రి చదివిన నాలిక. అందుకే అబ్బిందేమో ఈ వాక్శుద్ధి అనుకుంటూ ఉంటారు అందరూ. పీయూసీ పూర్తి అవ్వగానే వాళ్ళ నాన్నగారు, ఒరే నాయనా, నీకు మెళ్ళో జంధ్యపోగు వేసి చెవులో గాయత్రి చెప్పాను కదా, ఇంకా మన నట్టింట్లో గాయత్రి తిరిగే రోజు వచ్చింది. మరి నువ్వు ఊ అంటే మీ మామయ్య తన పనులు మొదలు పెడతాడు అన్నారు. గాయత్రి అతని మేనమామ కూతురు. చిన్నప్పటి నుంచి సింహం భావం తప్ప మరెవ్వరినీ చేసుకోనని పట్టుపట్టి కూర్చుంది. ఆ మాట విని ఎంతెత్తునెగిరాడు. నా ఇష్టదైవం ఘోటక బ్రహ్మచారి, మరి నన్నెలా పెళ్లి చేసుకోమంటారు, ఠాట్ వీల్లేదు అని. అదేమిట్రా అలా అంటావు, అలా చూస్తే మన ఇలవేల్పు ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. అలా అని మీ నాన్న పెదనాన్న వీళ్ళందరూ రెండేసి పెళ్ళిళ్ళు చేసుకోవాలా మరి? అందులో మీ పెదనాన్న స్వామి గుడిలో పూజారి కూడాను అని వాళ్ళమ్మ సావిత్రమ్మ గారు అతనికి తగ్గ తర్కం తీసింది. పిడివాదాలు వద్దు, భగవంతుణ్ణి మనం ఆరాధించాలి. ఆ దేవదేవుడి ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క కారణము ప్రయోజనము ఉన్నాయి. అవి మానవ మాతృలం, మన అంచనాలకి అందనివి. ఎంచతగ్గవారం కాదు మనం అని వాళ్ళ నాన్నగారు విడమరిచి చెప్పారు. అలా వేదమంత్రాల మధ్యన గాయత్రి అతని జీవితంలోకి అడుగుపెట్టింది. ఆమె చాలా చురుకైనది, తెలివైనది. చక్కగా సంసారాన్ని సర్ది నడిపేది. క్లుప్తత, నిలకడ తెలిసిన ఆమె సాంగత్యంలో అతని జీవితం హాయిగా సాగింది. ఇద్దరు పిల్లలు పెద్దవాళ్ళయ్యి ప్రయోజకులయ్యారు. పక్క ఊరిలో ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ నలుగురికి వీలైనంతగా ఉపయోగపడుతూ ఉన్నా సరే అతనికి ఎప్పుడూ ఏదో అసంతృప్తి. నలుగురికి ఏదైనా చెయ్యాలి, 4 కాలాల పాటు మన పేరు నిలిచేలా ఉండాలి అనే తపన. కానీ సంసార బాధ్యతలో
ముందు ఈ సాగరం ఈదితేనే కదా అనుకునేవాడు. రిటైర్ అయిన నాటి నుంచి అతనికి చింత మరీ ఎక్కువైంది. దానికి తోడు గాయత్రి హఠాన్మరణం అతన్ని మరింత కృంగదీసింది. ఒకనాటి ఉదయం ఆరుబయట మంచం వేసుకుని పడుకున్న నరసింహం కనిపించలేదు. పెరట్లోకి ఏదైనా వెళ్ళాడేమో అనుకున్నారు కొడుకులు. గంటైనా 2 గంటలైనా రాలేదు. ఎవరితోనూ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడు అని అనుకున్నారు. సాయంత్రమైనా ఇల్లు చేరకపోయేసరికి అప్పుడు కంగారు పడడం మొదలుపెట్టారు. 2 రోజులు గడిచాయి. అయినా వీరకంబన్ జాడలేదు. ఏమైపోయాడబ్బా అనుకుని గాభరా మొదలైంది. చుట్టుపక్కల 4 ఊర్లకి కబుర్లు పెట్టారు. మనుషులని పంపి వెతికించారు. అతని జాడ తెలియలేదు. ఏమైపోయాడో తెలియలేదు. పొరపాటున ఎక్కడికైనా వెళ్ళిపోయాడా, ప్రమాదమేమీ జరగలేదు కదా అని కొడుకులు కోడళ్ళు చాలా మదనపడ్డారు. ఎంతో వెతికించారు. ఇంక చేసేదేమీ లేక దైవం మీద భారం వేసి అతని రాక కోసం ఎదురు చూడసాగారు. అంతకంటే ఏమీ చెయ్యలేక కాశీలో చూశామని ఒకరు, రామేశ్వరం వెళ్ళాడని ఒకరు, ఇలా గాలివార్తలు తప్ప నిజమేమీ తెలియలేదు. ఈ క్రమంలో కొన్నేళ్లు గడిచిపోయాయి. ఇది జరిగి దాదాపు 10 ఏళ్లు కావస్తోంది. బట్టల వ్యాపారపు పని మీద విజయవాడ వెళ్ళాడు భవానీశంకరం. వచ్చిన పని చూసుకుని తోడల్లుడి ఇంటికి వెళ్ళాడు. మధ్యాహ్నం భోజనం చేశాక కబుర్లలో పడ్డారు. మాటల్లో ఈ మధ్యనే కొత్తగా కట్టిన గుడికి వెళ్దాం రమ్మని బయలుదేరదీశాడు తోడల్లుడు ఆనందం. మెల్లిగా నడుచుకుంటూ బయలుదేరారు. చిన్న చిన్న గుళ్ళ సముదాయంలా ఉందది. ఒక పక్కన వెంకటేశ్వర స్వామి గుడి, మరొక పక్కన వినాయకుడు, మూడోది హనుమంతుడు. 3 గుళ్ళకి కలిపి చుట్టూ ప్రాకారం. ఎంతో ముచ్చటగా ఉంది గుడి. అది కాదు భవానీ శంకరాన్ని ఆకర్షించింది. ఒక మూలన చక్కగా ఉన్న మండపం. పెద్ద పెద్ద ఇనప స్తంభాలు లేపి దానిమీద బంగాళా పెంకులు వేసి కట్టారు. కింద చలవరాతి బండలు పరిచి చపటా కట్టారు. దాని పక్కనే వేప రావి చెట్లు కలిసి ఏపుగా పెరిగాయి. చల్లగా గాలి వేస్తోంది. ఆ మంటపం మధ్యలో కూర్చుని ఉన్నాడు ఒక వ్యక్తి. పద్మాసనంలో ఉన్నాడతను. చుట్టూ ఒక 10 మంది కూర్చుని ఉన్నారు. అతను మంద్రమైన స్వరంతో దేవీ భాగవత ప్రవచనం చెప్తున్నాడు. చుట్టూ కూర్చున్న వాళ్ళందరూ భక్తిభావంతో వింటున్నారు. మరొక్క 10 నిమిషాలలో అతని ఉపన్యాసం పూర్తయింది. వచ్చిన వాళ్ళందరూ అతనికి నమస్కరిస్తూ పళ్ళు స్వీట్లు అవి అతని చేతిలో పెడుతున్నారు. తర్వాత 4-5 ఆగి తమ పిల్లల పుట్టు వెంట్రుకలకి, అక్షరాభ్యాసానికి, అన్నప్రాసనలకి ముహూర్తాలు పెట్టమని అడుగుతున్నారు. అతను చిరునవ్వుతో అందరికీ పంచాంగం చూసి పసుపు రాసిన కాగితాల మీద గుండ్రని చేతివ్రాతతో రాసి వెనక ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం పాదాల దగ్గర పెట్టి కుంకుమ పొట్లం కట్టి ఇస్తున్నాడు. భవానీశంకరం అతని వైపే చూడసాగాడు. నెరిసి పొడుగ్గా పెరిగిన జుట్టు గడ్డము, నుదుటున మెరుస్తోన్న ఎర్రటి కుంకుమ బొట్టు, తెల్లని పంచె, పైన వేసుకున్న హరే రామ ఉత్తరీయము, మెడలో రుద్రాక్ష తావళాలు, యోగిలా ఉన్నాడు. ప్రశాంతమైన ముఖంలో చెదరని చిరునవ్వు. ఎంతో ఓపికగా సమాధానాలు చెప్తోన్న అతనిని తదేకంగా చూస్తున్న శంకరాన్ని చూసి, ఏమిటన్నయ్యా అలా చూస్తున్నావు అని అడిగాడు అతని తోడల్లుడు. అతనెవరు? బాగా తెలిసిన ముఖంలా ఉంది అన్నాడు శంకరం. ఆయన పేరు పంతులు గారు. ఆయన దగ్గరుండి గుడి కట్టించారు. ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు. దాదాపు 10 ఏళ్ల క్రితం అనుకుంటా ఇక్కడికి వచ్చారు. అవతల కనిపిస్తోంది కదా, ఆ మూల ఇంట్లో అద్దెకుండేవారు. ప్రతి ఒక్కరికి చేతనైన సహాయం చేసేవారు. గోదావరి తీరం వాడినని ఎవరిదో తెలియని ఆనతి మీద దేశమంతా తిరిగి చివరికి ఇక్కడికి వచ్చానని చెప్పేవారుట. తన పనేదో తనేదో అన్నట్టుగా ఉండేవారు. ప్రతిరోజు దైవ ప్రార్థన పరసేవలోనే కాలం గడిపేవారుట.
ఒకరోజు వారి వారింట్లో హడావిడి మొదలైంది. వారి అమ్మాయి అల్లుడు వస్తున్న బస్సుకి యాక్సిడెంట్ అయిందని వార్త తెలిసి అందరూ ఒకటే కంగారు పడసాగారు. ఈలోపు ఈయన అక్కడికొచ్చి నిదానంగా, మీ వాళ్ళకేమీ ప్రమాదం లేదు, నా మాట నమ్మి ధైర్యంగా ఉండండి, త్వరలోనే వచ్చేస్తారు అని అనేసి తన వాటాలోకి వెళ్ళిపోయారుట. ఆయన ఆ మాట చెప్పిన గంటకి సరిగ్గా ఇంటి ముందు కారు ఆగడము, అందులోంచి వాళ్ళ అల్లుడు కూతురు దిగడము జరిగింది. అడిగితే వారి అల్లుడు గారికి ఆఫీస్లో లేట్ అయినందువల్ల బస్సు టికెట్లు క్యాన్సిల్ చేసుకుని ట్యాక్సీ చేసుకుని వచ్చారుట. వెంటనే వెళ్ళి ముందు ఆయనకే ఆ వార్త చెప్పిందా ఇల్లాలు. ఆనాటి నుంచి ఆయన మాట వారికి వేదవాక్కయింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు తమ ఇంట్లో మనిషిలాగే చూసుకుంటారు. ఆయనకి చెప్పకుండా ఏ పని చెయ్యరు, ఎక్కడికి వెళ్ళరు. అలా ఆయన గురించి అందరికీ తెలిసి చుట్టుపక్కల వాళ్ళందరూ ఆయన దగ్గరికి రావడము, ఆయన చెప్పిన మాట ఎంతోమందికి నిజమై ఆయన అంటే అందరికీ గురి కుదరడము తొందరలోనే జరిగిపోయాయి. ఇక్కడి గుడి కడదామని అనుకోగానే ఆయన చేసిన సేవ మాటల్లో చెప్పలేం. ప్రతి ఇటుక దగ్గరుండి వేయించారు. ఏ విగ్రహాన్ని ఎక్కడ ప్రతిష్ఠించాలో, ఎలాంటి పూజలు చెయ్యాలో అన్నీ దగ్గరుండి చేయించారు. అప్పుడే ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ చందాలు వేసుకుని గుడి ప్రాంగణంలోనే ఆయనకి ఒక భజన మందిరం, 2 గదులు, బాత్రూము కట్టించారు. ఎక్కడ నుంచి వచ్చారో తెలియదు కానీ పంతులు గారు ఎప్పటికీ మమ్మల్ని వదిలి వెళ్ళకండి అని ప్రాధేయపడ్డారు. ఆయనకి తెలియని విషయం లేదు. ప్రతిరోజు గుడిలో ధ్యానం చేసుకుంటారు. ఆ తర్వాత మా చుట్టుపక్కల అందరిళ్లల్లోనూ అందరి యోగక్షేమాలు విచారిస్తారు. పచ్చదనానికి, పరిశుభ్రానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. అందరికీ వాటి వల్ల ఉపయోగాల గురించి చెబుతారు. లేదా కాలనీకి పనికొచ్చే మరేదైనా పనిచేస్తారు. తర్వాత గుడికొచ్చి భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటారు. మధ్యాహ్నం ఏదో ఒక ప్రవచనం చెప్తారు. పిల్లలకి జన్మ నక్షత్రాన్ని బట్టి పేర్లు పెట్టడము, ముహూర్తాలు పెట్టడము ఇలాంటివన్నీ ఎంతో ఓపిగ్గా చేస్తారు. అంతేకాదు మా కాలనీలో యువకులందరినీ ఓ జట్టుగా చేశారు. వీధి దీపాల కింద నిలబడి క్రికెట్ మ్యాచ్ల గురించి గంటల తరబడి చర్చిస్తూ కాలాన్ని రోజు వ్యర్థపరిచే బదులు కనీసం వారానికోసారి ఏదైనా మంచి పని చెయ్యమని ప్రోత్సహించారు. దానివల్ల మా వీధిలో ఓ చిన్న లైబ్రరీ వెలిసింది. పిల్లలు వాళ్ళ కోసం వాళ్లే నడుపుకుంటున్నారు. కాలనీలో ఉన్న 3 పార్కులు శుభ్రం చేశారు. పెద్దవారికి రోజు పురాణ కాలక్షేపం చేస్తారు. అందరికీ ప్రాణాయామం, యోగా లాంటివి చెబుతారు. తన చుట్టూ ఉన్నవారు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని తపన పడతారు. వ్యక్తి శ్రేయస్సు సమాజ శ్రేయస్సులోనే ఉందని మనసారా నమ్ముతారు. మానవత్వం తద్వారా అబ్బిన దైవత్వానికి ప్రతిరూపం అని చెప్పుకోవచ్చు. పంతులు గారి గురించి తనకి ఏమీ కావాలని ఆశించరు. ఇచ్చినవన్నీ అందరికీ పంచుతారు. ₹1 డబ్బు తీసుకోరు. ఎవరేది ఇచ్చినా గుడి ద్వారా ఏదో ఒక మంచి కార్యానికి ఉపయోగపడాలనే తప్పిస్తారు. ఈ మధ్యనే మా ఊరి లయన్స్ క్లబ్ వారు ఆయనని సన్మానించారు కూడా. ఆయన ఎవరో మాకెవ్వరికీ తెలీదు ఒకప్పుడు. ఇప్పుడు మా కాలనీలో చాలామందికి ఆయన లేకపోతే ఎలాగో అనేది తెలియదు అన్నాడు ఆనందం. భవానీ శంకరం శ్రద్ధగా విన్నాడు. అప్పటి వరకు ఆనందం చెప్పింది. అప్పుడు అన్నాడు మెల్లిగా, ఆయన ఎవరో నాకు తెలుసు అని. తెలుసా? మరి నన్నెందుకు ఇన్ని వివరాలు అడిగేవన్నయ్యా అన్నాడు. మరేమీ లేదు, వీరకంబన్ అనే మా చిన్ననాటి మిత్రుడు కనిపించాడని మా ఊరివారందరికీ ఆనందంగా చెప్పొచ్చా లేదా అని ఖరారు చేసుకోవడానికే అడిగాను అన్నాడు. వీరకంబన్ ఎవరు? ఆ పేరేమిటి అసలు అన్నాడు ఆనందం ఆశ్చర్యంగా. చెప్తాను, ఇప్పుడు కాదు. ఇప్పుడే మా ఊరెళ్ళి మా మిగతా వారిని తీసుకొస్తాను. అప్పుడు నీకన్నీ వివరంగా చెప్తాను. ఎప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి, మన తర్వాత నలుగురు మనల్ని తలుచుకోవాలి అని అనేవాడు. ఆ మాట మీద నిలబడ్డాడు.
చరిత్ర చెప్పడమే కాదు, చరిత్రలో నిలిచే విధంగా ఎదిగాడు, చేసి చూపించాడు అన్నాడు భవానీ శంకరం సంరంభం ఆనందం కలగలిసిన గొంతుతో. ఇక్కడితో ఈ చక్కటి కథ సమాప్తం. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.